ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ సర్వ్స్ యాజ్ ద నేమ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ప్లేస్, పర్సన్ ఆర్ థింగ్. ప్రాపర్ నౌన్ అనేటువంటిది ఒక నౌన్ అనమాట. సో అది ఏంటి అంటే ఒక పర్టికులర్గా ఖచ్చితంగా ఒక స్థలం గురించి చెప్తే, ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి చెప్తే, ఖచ్చితంగా ఒక వస్తువు గురించి పర్టికులర్గా చెప్పాము, స్పెసిఫిక్గా చెప్పాము అంటే కనుక సో దానిని ప్రాపర్ నౌన్ అంటాం. టు డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ కామన్ నౌన్స్. కామన్ నౌన్స్తో పాటు మనం చూసినప్పుడు మధ్య తేడా తెలియడం కోసం మనం గమనించినట్లయితే ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్ ఇన్ ఇంగ్లీష్. ఈ ప్రాపర్ నౌన్స్ అనేటువంటివి ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి అనమాట. సో అదే మనకు తెలిసేటువంటి డిఫరెన్స్. ప్రాపర్ నౌన్ అంటే ఎప్పుడైనా నౌన్లో మనం చెప్పేటువంటి దానిలో సామాన్యమైనటువంటివి అయితే కామన్ నౌన్స్ అవుతాయి. స్పెసిఫిక్ పర్టికులర్ నౌన్స్ అయితే మాత్రం అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి కాబట్టి సో ప్రాపర్ నౌన్ అనేటువంటిది ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి, తన పేరు గురించి, ఆ స్థలం యొక్క పేరు గురించి, వస్తువు యొక్క పేరు గురించి మనం చెప్తాం కాబట్టి సో ఏ నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ క్యాపిటల్ లెటర్తో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో అది దాని యొక్క అర్థం అనమాట. సో ప్రాపర్ నౌన్స్ ఇంక్లూడ్ పర్సనల్ నేమ్స్. ఓకే, సో మనం ప్రాపర్ నౌన్స్లో పర్సనల్ నేమ్స్ చూస్తాం, వ్యక్తిగతంగా వారి యొక్క పేర్లు. ఇప్పుడు నా పేరు ఉందంటే ఎస్తేర్ రాణి మందా. సో ప్లేస్ నేమ్స్, అట్లాగే ప్లేస్ గురించి చూసినట్లయితే ఏదర్ అనమాట. సో నేమ్స్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ ద టైటిల్ ఆఫ్ ద బుక్స్, ఫిల్మ్స్, సాంగ్స్ అండ్ అదర్ మీడియా. సో అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎగ్జాంపుల్స్ ప్రాపర్ నౌన్స్ ఇన్ ఎ సెంటెన్స్: ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ఈజిప్ట్. నేను ఈజిప్ట్ ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్తున్నాం. ఇక్కడ ఈజిప్ట్ అనేటువంటిది ఒక దేశం అని మనం చెప్పలేదు, కానీ ఆ దేశం యొక్క పేరును మనం ఇక్కడ చెప్పాం కాబట్టి సో ఆ దేశం పేరు ఈ అనేటువంటి లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ క్యాప్ అనేటువంటిది ఉందన్నమాట. సో ద స్క్రిబ్బర్ నాలెడ్జ్ బేస్ ఈజ్ ఎ యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. ఈ స్క్రిబ్బర్ నాలెడ్జ్ బేస్ అనేటువంటిది ప్రాపర్ నౌన్ అనమాట. సో ఏది మనం చేస్తున్నాము, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని, సో అది స్క్రిబ్బర్ నాలెడ్జ్ బేస్ కాబట్టి ఆ వెబ్సైట్ పేరు ఇది కాబట్టి సో దాని గురించి మనం చెప్తున్నాం కాబట్టి క్యాపిటల్ లెటర్స్తో అవన్నీ కూడా రాయడం జరిగింది. మిస్టర్ స్మిత్స్ క్లాస్ ఈజ్ రీడింగ్ మచ్ అడు అబౌట్ నథింగ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మిస్టర్ స్మిత్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క క్లాస్ గురించి మనం చెప్తున్నాం, ఎవరో క్లాస్ కాదు, మిస్టర్ స్మిత్ యొక్క క్లాస్, అందుకని ప్రాపర్ నౌన్. దేని గురించి చదువుతున్నారు వాళ్ళు? మచ్ అడు అబౌట్ నథింగ్ అనేటువంటి దాని గురించి వారు చదువుతున్నారు. సో ఆ చదువుతూ ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకం కానీ ఏదైనా సరే అది మచ్ అడు అబౌట్ నథింగ్ అనమాట. హర్ ఫేవరెట్ మైకేల్ జాక్సన్ సాంగ్ వాస్ హ్యూమన్ నేచర్. ఓకే, సో తనకి ఇష్టమైనటువంటి పాట, ఎవరి పాట? మైకేల్ జాక్సన్ యొక్క పాట. ఆ పాట పేరు ఏంటి అంటే హ్యూమన్ నేచర్ అనమాట. సో ఆ పాట పేరు కూడా చెప్పారు. ఏదో పాట ఇష్టం నాకు అంటే కాదు, ఆ పాట పేరేంటో, అది ఎవరిదో అంతా కూడా ప్రాపర్గా పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్పినట్లయితే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం.